ఈ దినము హ్యూమన్ రైట్స్ మిషన్ ఆవిర్భావ దినోత్సవము. హ్యూమన్ రైట్స్ మిషన్ 2012 జూన్ 13వ తేదీ ఆవిర్భావం చేయడం జరిగింది. ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ మిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి హోదా కలిగినటువంటిది. ఎలాగంటే మన హ్యూమన్ రైట్స్ మిషన్లో ఒక స్పెషాలిటీ, కేసు ఫైల్ చేయడానికి ఒక పర్మిషన్ ఉంది. మనకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, మన దగ్గర టీఆర్ నమోదవుతుంది. తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు హెల్ప్ చేయడానికి మరి చిన్న స్థాయి నుంచి హయ్యర్ స్థాయి వరకు ఎవరికి అన్యాయం చేయినా భేదాభిప్రాయం లేకుండా, కులం కానీ మతం కానీ వ్యక్తిగత భావం కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎక్కడ ఎవరికి హక్కులకు ఉల్లంఘించినా, ఎవరికి భంగం కలిగినా కానీ మేము ముందుంటాము, వారికి హెల్ప్ చేస్తాము. ఇక్కడ నుంచి మరి సుప్రీంకోర్టు వరకు మనము ఆ కేసు వేసుకొని పోరాడి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం మనకుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే, మరి ఎక్కడైనా బాధితులు కనిపించినప్పుడు కానీ, ఎక్కడైనా కూడా సమస్యలు ఉన్నప్పుడు కానీ వాటిని పరిష్కార దిశగా తీసుకొని రావాలని మరి మన స్టాఫ్కి అందరికీ తెలియజేస్తున్నాను. రైట్స్ మిషన్ ఆవిర్భావ సందర్భంగా ప్రేమ వృద్ధాశ్రమంలో భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలు గారు, మరి ప్రోగ్రామ్ సెక్రటరీ సుధాకర్ గారు, మరి అలాగే మీడియా సెక్రటరీ దానమయ్య గారు, పుట్టపర్తి జిల్లా నుంచి వెల్ఫేర్ సెక్రటరీ గారు, మా కడప జిల్లా నుంచి అడ్వకేట్ గారు పురుషోత్తం గారు కూడా పాల్గొనడం జరిగింది.